శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విరచితంబైన వివేక చూడామణి స్వేచ్ఛాగేయానువాదము 431వ శ్లోకం నుండి 436వ శ్లోకం వరకు. పరబ్రహ్మమే తానుగా అపరోక్షమందిన పరమాత్ముడు జాగ్రత్తావస్థలోనే జాగ్రత్తకతీతుడై చలగును. పంచ విషయాల పట్ల ఆతనికి కించిత్తు స్పృహ ఉండదు. అద్వయం బైన స్థితిలో నిరతము ముక్తుడై చెలువొందును. సంసారమందునున్న అతనిలో సంసారమే ఉండదు. శరీరమందునున్న అతనిని అశరీరుడని అందురు. కళలెన్ని పోషించినా అతడు నిష్కళ బ్రహ్మమందు అద్వయం బైన స్థితిలో నిరతము ముక్తుడై చెలువొందును. నీడలా అనుసరించే ఈ వర్తమానపు దేహంబుపై కర్తృత్వ భోక్తృత్వము కించిత్తు కలిగుండడు పూర్ణుడు. నేను నాదులు లేకను పూర్ణుడు రాగద్వేషారహితుడై అద్వయం బైన స్థితిలో నిరతము ముక్తుడై చెలువొందును. జరగనున్న విషయము గతములో జరిగిపోయిన విషయము ప్రస్తుతము జరుగుతున్న ఈ వర్తమాన విషయాలపైన మూడు కాలాలలోనూ తాను ఉదాసీనుడై వర్తించుచు అద్వయం బైన స్థితిలో నిరతము ముక్తుడై చెలువొందును. నామరూపాలతోనూ ఆకార వికారవంతమైన గుణదోష సహితమైన విశ్వము ఎందులో తోచబడెనో అది ఏ పరబ్రహ్మంబని సాక్షాత్తు అపరోక్షము చెందిన అద్వయం బైన స్థితిలో నిరతము ముక్తుడై చెలువొందును. ఇష్టము అనిష్టమును సంప్రాప్తమైనట్టి సమయంబున సమరసము పాటించును. రెంటిని సమదృష్టితో చూచును. నిర్వికారిగా మెలగుచు ఏకాత్మతత్వజ్ఞుడై వెలియుచు అద్వయం బైన స్థితిలో నిరతము ముక్తుడై చెలువొందును.